రైట్ పవన్ అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రుణమాఫీ అవుతుందా అని చెప్పి దీనికి సంబంధించి అయితే ఖరాఖండి ఒక నిర్ణయానికి అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి విధి విధానాలను అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామో అది మొత్తం కూడా అమలు అవుతుంది. అది కూడా ఇచ్చిన గడువులోగానే ముందే అమలు చేసేస్తామని స్పష్టత అయితే ఇచ్చేసింది. అండ్ మొత్తం కూడా వారి ఖాతాలో జమ అవుతాయి అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ మరోవైపు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అవుతుంది, రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ జరగదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కూడా తెరపడినట్లే తెలుస్తోంది. అండ్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణమాఫీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని స్పష్టంగా చెప్పింది. చూస్తే అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తామని పేర్కొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అప్పు తీసుకున్న రైతుల రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 నాటికి రైతుల పేరిట ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించింది. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డును పరిగణలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి శాఖల్లో తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలియజేస్తుంది. రుణమాఫీ మొత్తాన్ని ఆధారంగా చేసుకుని ఆరోహణ క్రమంలో మాఫీ చేస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా మేరకు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై జీవో ఆర్టీ నెంబర్ 567ను కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు నిన్న జారీ చేశారు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి శాఖల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి మంజూరైన, రెన్యువల్ అయిన రుణ బకాయిలకు వర్తిస్తుంది. బకాయి ఉన్న అసలు, వర్తించే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. ఇక రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రతా కార్డు డేటాబేస్లను ప్రామాణికంగా తీసుకుంటారు. కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. రైట్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. సచివాలయంలోని 7వ అంతస్తులో గల కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 9:30 సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశపు ఎజెండాలో 9 అంశాలను చేర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఇక వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలు ఉన్నాయి. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం చేయాలని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఏ మేరకు పరిశీలించారు, ధరణి సమస్యల పరిష్కారానికి తీసుకునవలసిన చర్యలు ఏమైనా ఉన్నాయా అనేది చర్చించనున్నారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధరణి కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు కొన్ని షెడ్యూల్స్ను
అందుబాటులోకి తెచ్చారు. ఇక కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాల్లో కొన్నిటిని అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు బదలాయించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అటు ధరణి కమిటీతో ఇటు అధికారులతో పలుమార్లు సమావేశమై పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. జూన్ 14న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం అదనపు లాగిన్లను జారీ చేశారు. తహసీల్దార్లకు రెండో లాగిన్ ను అదనంగా ఇచ్చారు. ఇక పాత లాగిన్ ను వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కు వినియోగించాలని, కొత్త లాగిన్ ను ధరణి దరఖాస్తుల పరిష్కారానికి వాడాలి అని చెప్పారు. కొన్ని మాడ్యూల్స్ లోని దరఖాస్తులను పరిష్కరించేందుకు ఎంఆర్ఓలకు అదనపు ఆప్షన్స్ ఇచ్చి రోజుకు 100 దరఖాస్తులను పరిశీలించాలని లక్ష్యాలు నిర్దేశించారు. తాజాగా సీఎం సమీక్ష సమావేశంలో ఇంకా ఏం చేసే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చలు జరపనున్నారు. రైతుగా ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తిగా మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. మరి రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు, ఆ సమయం రానే వచ్చింది. ఇక ఇది అంశం ఒకటి. అదేవిధంగా ఇటు ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం 9:30 ఇటు కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలతో కూడా ఇటు సచివాలయంలో నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విధి విధానాలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత 10 ఏళ్ల నుంచి డిఫాల్టర్ గా ఉన్నటువంటి రైతులు కావచ్చు 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మంది రైతాంగానికి రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు సంబంధిత బ్యాంకులలో ఉన్నటువంటి డిఫాల్టర్లు, గతంలో ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించిన అంశంలో రెన్యువల్ చేసిన వారు కావచ్చు, ఫ్రెష్ గా రుణాలు తీసుకుని రుణాలు చెల్లించలేనటువంటి వారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సంబంధిత బ్యాంకులన్నింటిలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి ఆ నోడల్ అధికారి సంబంధిత బెనిఫిషియరీస్ తో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలు కాబోతుంది. ఇక దీంతో పాటుగా ఇవాళ 9:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, సిపిలతో సమీక్ష సమావేశం జరగబోతుంది. 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఇవాళ సమీక్ష సమావేశం జరగబోతుంది. ఇప్పటికే ఈ నెలలో ఈ రెండవసారి కలెక్టర్లతో మీటింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులదే కీలక పాత్ర. కాబట్టి ఈ నేపథ్యంలో అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకారం అందట్లేదు. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టాలని చెప్పేసి భావిస్తుంది. దానిలో భాగంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతతో పాటుగా డ్రగ్స్ నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి చర్యలు, ఇతరత్ర అంశాలపై కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2, గ్రూప్ 3ని వాయిదా వేయాలి, డిఎస్సీలో ఉద్యోగ పోస్టులను పెంచాలంటూ గత కొద్ది రోజులుగా ఉద్యోగులు చేసినటువంటి ప్రొటెస్టులను సైతం ఇవాళ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంది, అన్ని రకాల నివేదికలు సిద్ధం చేసింది. ఆ అంశం పట్ల కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చే